హాయ్ ఫ్రెండ్స్, డేవిడ్ మిడెల్ దర్శకత్వం వహించిన దెయ్యం సినిమా ది రిచువల్. ఫాదర్ థియోఫిలస్ పాత్రలో ఆల్ పాసినో, ఫాదర్ జోసెఫ్ స్టీగర్ పాత్రలో డాన్ స్టీవెన్స్ నటించిన ఈ సినిమాలో అబిగైల్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఎమ్మ అనే అమ్మాయికి రాత్రుళ్ళు దెయ్యం పట్టి పీడిస్తూ ఉంటుంది. ఆ దెయ్యాన్ని వదిలించడం కోసం యంగ్ పాస్టర్, ముసలి పాస్టర్ ఇద్దరు కలిసి ఏం చేశారు, వాళ్ళకున్న గతాలు ఏంటి, చివరికి ఆ దెయ్యాన్ని వదిలించారా లేదా అన్నదే కథ. ఈ సినిమా ఫోటోగ్రఫీ చాలా డల్ గా ఉంటుంది, గ్రే షేడ్ లో ఉంటుంది, ఏమంత గొప్పగా ఉండదు. ఏదో షార్ట్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. కొన్ని అద్భుతమైన పెర్ఫార్మెన్స్లు, బీభత్సమైన విఎఫ్ఎక్స్లు, గాల్లో మంచాలు లేచిపోవడాలు, గోడ మీద పాకేయడాలు, దెయ్యం వచ్చేసి వాళ్ళ నీళ్ళని కరిచేయడాలు ఇలాంటివి ఉంటాయంటే అలాంటివి ఉండవు. జుత్తు పట్టుకొని లాగేయడాలు, చేతులు కరిచేయడాలు లాంటివి ఉంటాయి. అంతే తప్ప పెద్దగా భయం పుట్టించే సినిమా కాదు ఇది. ఎగ్జార్సిస్ట్ సినిమా దగ్గర నుంచి ఇటువంటి సినిమాలు మనం చాలా చూసాం. తెలుగులో ఇలాంటి సినిమాలు వర్మ చాలానే తీశారు. సో ఈ సినిమా అంత కొత్తగా అనిపించదు తెలుగు ప్రేక్షకులకి. ఏదో టైం పాస్ కి ఏదో ఒక దెయ్యం సినిమా చూద్దాంలే అనుకుంటే మాత్రం ఈ దెయ్యం సినిమానే ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఈ సినిమా అంతగా నచ్చలేదు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా లభిస్తుంది. తెలుగు డబ్బింగ్ ఓకే అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ డల్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా లేదు. ఎడిటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, షార్ట్ డివిజన్ కానీ అంత గొప్పగా ఉండవు. ఈ సినిమాని తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?